హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు. ఏంటి చీకటిగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఎర్లీ మార్నింగ్ అనమాట. లైటేసాను ఇప్పుడు. సో, డే రొటీన్ అనమాట ఈ వ్లాగ్. 6:20 నేను లేచింది 6:00కి కాస్త ఫ్రెష్ అయ్యేసరికి 6:20 అయిందనమాట. సో, నేను లేచి ఫ్రెష్ అయ్యి కాస్త బయట వాకిలి అదంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లోకొచ్చి వెంటనే రైస్ పెట్టేసాననమాట. ఎప్పుడు ఫస్ట్ రైస్ పెట్టేస్తాను పిల్లలకి బాక్స్‌కి. పక్కన టీ పెట్టుకుంటున్నా. అన్ని పనులు అయ్యి వాళ్ళు స్కూల్‌కెళ్ళేసరికి టైం ఇప్పుడు చాలా లేట్ అవుతుంది గదా! సో, అప్పటి వరకు ఉండడం కోసమని కొంచెం ఒక కప్పు టీ తాగుతాననమాట. అందుకోసం టీ రెడీ చేసేసుకుంటున్నా. టీ అంతా రెడీ చేసేసి ఇప్పుడు ఆ కౌంటర్ టాప్‌ని కొంచెం అన్నీ గజిబిజిగా ఉన్నాయి. ఎక్కడియి సర్దుకుంటున్నాను. మంచిగా ఎక్కడిదక్కడ చక్కగా అట్లా క్లీన్ చేసేసుకొని, ఆ గిన్నెలో మీరు చూస్తున్నారు అది ఇడ్లీ పిండి అనమాట టిఫిన్ కోసం. దానిలో ఉప్పు కలపకుండానే పెట్టేసుకుంటాను నైట్. ఇప్పుడు తీసి ఉప్పు కలుపుతాననమాట. ఇప్పుడు ఉప్పు కలిపేసుకొని కాస్త అలా పక్కకు వదిలేస్తాను దాన్ని. ఆ టీ కాగేసరికి ఈ పనులు చేసుకుంటూ ఉన్నా. వీడియోస్ ఈ మధ్య అసలు రీచ్ కావట్లేదండి. అంతకుముందు ఒక 20 డేస్ వదిలేసాను. వీడియోస్ ఏం పెట్టక. అప్పటి నుంచి అసలు 40, 50, 30 తప్ప వ్యూస్ ఎక్కువ రావట్లేదు. సో, ప్లీజ్ మీరు చూస్తుంటే గనక ఒక లైక్ చేయండి వీడియోని. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం రీచ్ ఎక్కువగా అవుతుందనమాట. ఓకేనా? ఇక బయట మా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. బయటంతా క్లీన్ చేశానని చెప్పాను కదా! చూడండి ఇలాగనమాట. వాళ్ళు ఆడుకుంటారని చక్కగా క్లీన్ చేసి పెట్టాను. వాళ్ళు లేచి ఆడుకుంటున్నారు. రోజు ఆడుకోరులేండి. రోజు వాన పడుతూ ఉంటుంది కదా! ఇవాళ కాస్త ఎండొచ్చింది. అందుకే బయట ఆడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ కొంచెం ఆటలు ఆడడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్‌గా ఉంటుంది. బావుంటుందనమాట. మైండ్ కాస్త ఫ్రెష్‌గా ఉంటది వాళ్ళకి కూడా. సో, తిరుగుతున్నారు బయట. నేనైతే మొక్కలకి నీళ్లు పోస్తున్నా. నేను నా వీడియోస్ ముందు నుంచి చూస్తుంటే గనక మీకు తెలుస్తది. నేను కొన్ని మొక్కలు కూడా పెంచుతున్నాను కదా! గోడ మీద పెట్టాననమాట అవి. వాటికి నీళ్లు పోస్తున్నా. మా వాడైతే చక్కగా ఆడుకుంటున్నాడు హ్యాపీగా. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది మార్నింగ్ మార్నింగ్ ఆటలాడడం వల్ల. బాడీకి చక్కటి ఎక్సర్సైజ్ కూడా వచ్చేస్తది. ఇక నేను బయట మొక్కలకి నీళ్లు పోసేసి లోపలికొచ్చి టీ కాగిపోయింది. టీ తీసేసాను. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ కూడా పక్కకు పెట్టేసుకొని ఉప్పు కలిపిన ఇడ్లీ పిండి ఉంది కదా! దాన్ని ఇడ్లీ పాత్రలోకి చక్కగా వేసేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసాను స్టవ్ మీద. ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఇక నేను లోపలికొచ్చినప్పుడే కూరగాయలు కూడా కోసేసుకున్నాననమాట. ఏం లేదు బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుని బంగాళదుంపలు కూడా కట్ చేసి పెట్టేశాను. బయటికెళ్ళొచ్చి బంగాళదుంపలు కూడా కట్ చేసేసుకునేసరికి అన్నము, టీ కాగిపోయాయనమాట. అన్నం కూడా ఉడికిపోయింది. ఇక అవతల పొయ్యి మీద కర్రీ కూడా చేసేస్తున్నాను. తాలింపు వేసేసుకున్నాను అన్నీ. కరివేపాకు చూసారా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను అట్లా. గాలి వెళ్ళకుండా, తేమ వెళ్ళకుండా అలా కట్టేసుకొని టైట్‌గా ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఇంకా నేను అదే కరివేపాకు వాడుతున్నాను. అంటే మొన్ననే కదా వీడియో పెట్టాను. టమాటా చారు వీడియో. అప్పుడు చెప్పా మీకు. సో, బంగాళదుంపలు వాటర్‌లో వేసుకున్నాను కడిగేసుకొని. వేసుకొని ఇప్పుడు తాలింపులో వేసేస్తున్నాననమాట. ఆనియన్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్‌గా వేసేస్తున్నా. టీ అవ్వడమే ఇడ్లీ పెట్టేసాను. ఇంకా రైస్ ఉడుకుతా ఉంది. రైస్ ఉడుకుతున్నప్పుడు కూరగాయలు కట్ చేసేసుకున్నా. అందుకే వాటర్‌లో వేసా. రైస్ ఉడికేంత వరకు ముక్కలు వాటర్‌లో ఉన్నాయన్నమాట. రైస్ అవ్వడమే తాలింపు వేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ గూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇడ్లీ కూడా ఉడికిపోయింది. చూడండి పొగలెలా వస్తున్నాయో. చూపిస్తాను దగ్గరికి చూపిస్తా చూడండి. సాఫ్ట్‌గా ఉంటుంది ఇడ్లీ. పొట్టు పప్పు అనమాట. అందుకే పైన నల్ల నల్లగా కనిపిస్తుంది. చేతికి చూసారా ఏమాత్రం అంటుకోవట్లా అంటే ఇడ్లీ రెడీ అయిపోయిందన్నమాట. చూపిస్తా చూడండి ఎంత స్పాంజ్‌గా ఉంటదో ఇడ్లీ. పొట్టు పప్పు అనమాట. పొట్టు తీయని పప్పు. మినపప్పు.
అందులోకి మళ్ళీ నేను కొంచెం రైసేసి రుబ్బుతాననమాట పిండిని. మిక్సీలోనే కొంచెం రైస్ ఎయడం వల్ల ఇక సాఫ్ట్‌గా అయితే వస్తాయి. ఏం కలపక్కర్లేదు. ఉత్త రైసేసుకుంటే చాలు మనం. అప్పటికప్పుడు వండిన రైసు వేసుకొని సాయంత్రం పూట రుబ్బితే చక్కగా ఇడ్లీలు మంచిగొస్తాయి. మా హస్బెండు పెద్దగా ఉంది, ఇడ్లీలు ఎక్కువగా ఉడికేదేమో అనుకుని ఇంత పెద్దది తీసుకొచ్చారు. తీరా చూస్తే అది 21 ఇడ్లీ. అంటే మామూలు మన పాత్ర లాంటిదే. మామూలుగా మనం వాడుకునే చిన్న పాత్రల్లో ఎన్ని ఇడ్లీలుంటాయి, అన్ని ఇడ్లీలే అది కూడా. సో, కూర అయితే ఒకసారి చూస్తున్నాను. ఇంకా ఏమీ కలపలేదు ఉప్పు, కారాలు. అది ఎలా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కలపొచ్చని అట్లా మగ్గబెడుతున్నా. ఇప్పుడు ఇడ్లీ గూడా అయిపోయింది కదా! ఇంకా అదే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని చట్నీ కోసమని రెడీ చేస్తున్నాను అనమాట. పల్లీలు వేశాను. పల్లీలు వేసి వేయిస్తాను. పల్లీలు ప్లస్ పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం ఆయిల్ పోసేసి వేయించుకుంటూ ఉంటాను. అవే పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఏసేసి కొంచెం ఆయిల్ వేసామంటే పల్లీలతో పాటు అవి కూడా వేగుతూ ఉంటాయన్నమాట. అంటే టైం వేస్ట్ కాకుండా. పల్లీలు వేయించి, తీసి, పచ్చిమిర్చి వేసి అట్లా కాకుండా అలానే కలిపేసి వేయించేస్తున్నా. ఇందులో కాస్త జీలకర్ర కూడా వేస్తున్నాను. నేను చేసేదేంటంటే కొంచెం కొబ్బరి కూడా కలుపుతాననమాట. నేను ఇంట్లోకొచ్చి ఈ పనులు చేసుకుంటుంటే పిల్లలు కూడా ఇంట్లోకొచ్చేసి చదువుకుంటున్నారు బుక్స్ తీసి. చదవండిరా అని చెప్పాను. చదువుతున్నారు. ఇదిగోండి కొబ్బరి. ఆ కొబ్బరి కూడా వేస్తాననమాట. అయి వేగిపోయినియి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కర్రీ కూడా ఉప్పు, కారాలన్నీ కలిపేసి కర్రీ కూడా వాటితో పాటుగా చేసేసాను. రెడీ అయిపోయింది కర్రీ కూడా. అది మీకు చూపించలేదు ఉప్పు, కారం వేయడం. ఆ టైంలో కరెంటు కూడా పోయిందనమాట. అందుకే చూపించలేకపోయాను. సో, ఇక కర్రీ వేసుకొని బాక్సుల్లో వచ్చేసి ఇక్కడ కూర్చున్నాననమాట. కూర్చొని రైస్ పెట్టుకొని, రైస్ దానిలోకి వేసి చక్కగా కలిపేస్తున్నాను పిల్లలకి తినడానికి ఈజీగా అనమాట. ఇలా బాక్సులు రెడీ చేసేటప్పుడు, పెట్టేటప్పుడండి చేత్తో మాత్రం ఎప్పుడు అన్నాన్ని కలపకండి. అన్నము వాళ్ళు తినే టైంకి మంచిగా ఉండదు. పోతదనమాట. నీరొచ్చినట్టు అయిపోతది. సో, స్పూన్‌తో కలిపి చక్కగా పెడితే వాళ్ళు మంచిగా తినేస్తారనమాట. బాక్సులు రెడీ చేసేస్తున్నానిక్కడ. అది బాక్సులు రెడీ చేసి పెట్టేస్తున్నాననమాట. కాస్త అప్పుడు వెంటనే మూత పెట్టను. కొద్దిసేపు ఆగాక మూత పెడతా. బాక్సులు రెడీ చేసేసి వీళ్ళకి బ్రష్ చేపిచ్చడం, స్నానం చేపిచ్చడం అవన్నీ కూడా చేపిచ్చేసాను. చేయించేసి చక్కగా ఇక వాళ్ళు అలా కూర్చున్నారు. నేనిప్పుడు అది చట్నీ మిక్సీ వేస్తున్నాననమాట. నేను చట్నీ మిక్సీ వేస్తూ ఉండే టైంలో వాళ్ళు చక్కగా అట్లాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళని రెడీ చేసేసి చట్నీ చేస్తున్నాను. చక్కగా అంటే నేను 6:00కి లేవడం వల్ల ఎలాంటి హడావిడి లేకుండా స్లోగా జరుగుతున్నాయన్నమాట పనులు. నేను గనక ఏ మాత్రం ఒక అరగంట లేట్‌గా లేచినా అసలు అంత గందరగోళం అన్నట్టు ఉంటుందన్నమాట. అంత ప్రశాంతంగా ఉండదు. నేను కాస్త ఒక అరగంట లేట్ లేస్తే. నేను 6కి కాకుండా 6:30కి లేచాననుకోండి. 6:30 నుంచి 7 వరకు నాకు కొంచెం నేను ఫ్రెష్ అవ్వడానికి సరిపోతది. 7 నుంచి మొదలుపెడితే అసలు అవ్వవు పనులేవి. సో, అదన్నమాట. అంటే కాస్త నేను కొంచెం అటు ఇటు లేచానా అలా ఉంటది పరిస్థితి. ఇక టిఫిన్ చట్నీ రెడీ చేసేసాను. ఇక టిఫిన్ గూడా పెట్టేస్తున్నా. ఇక వాళ్ళకి టిఫిన్ పెట్టేసి, సాక్సులు వేసేసి ఇక వాళ్ళని పంపించేయడమేననమాట స్కూల్‌కి. పనులయిపోయినాయి. ఇక వాళ్ళని పంపించేసిన తర్వాత ఇక మిగిలిన పనులు చేసుకుంటాను. రోజు ఈ విధంగా అండి. ఇలా గడుస్తదనమాట నాకు. కొంచెం బాగోక ఏమాత్రం లేట్‌గా లేచినా కూడా అంతా హడావిడి హడావిడి అయిపోతదనమాట. సో, అదండి ఇవాల్టి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అదండి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.